హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే బిజీ డే ఫ్రైడే అండ్ ట్యూస్డే. సో ఫ్రైడే అండ్ ట్యూస్డే కొద్దిగా బిజీగా ఉంటుంది డే అనేది. ఎందుకు అంటే ఆ రోజు నేను పూజ చేస్తాను కాబట్టి ట్యూస్డే అండ్ ఫ్రైడే. సో ఎవ్రీడే అయితే పూజ ఏం చేయను. సో కొద్దిగా రిలాక్స్డ్గా ఉంటుంది. సో ఫ్రైడే ఏంటి అంటే ఇల్లు తుడుచుకోవడము ఇవి కొద్దిగా బిజీగా ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళాక పూజ చేసుకునే వరకు బిజీగా ఉంటుంది. ఇంకా ఈ రోజుకైతే డే స్టార్ట్ అయింది. సో ఈరోజు పిల్లల కోసము నేనైతే జొన్న దోశలు వేస్తున్నాను. జొన్న దోశలు అంటే జొన్న రవ్వని అండ్ మినపప్పు, కొద్దిగా మెంతులు అండ్ కొన్ని అటుకులు ఇవన్నీ నానబెట్టాను నైట్. సో మార్నింగ్ నానబెట్టి నైట్ మిక్సీకి వేసి పెట్టాను అండ్ మార్నింగ్ వరకు ఫర్మెంట్ అయింది. సో యాక్చువల్గా ఏంటి అంటే కొద్దిగా లేట్ అయింది ఫర్మెంట్ అవ్వడానికి అండ్ నేను మిక్సీకి వేసింది కూడా లేట్గానే. సో అందుకనే ఇలా కొద్దిగానే ఫర్మెంట్ అయింది. బట్ ఇట్స్ ఓకే. కానీ దోశలు అయితే చాలా బాగా వచ్చాయి అండ్ టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ఇలా కావాలి అంటే చేసుకోండి, ఓకేనా. ఏం చేస్తున్నాను? సిరప్ వేసుకోవాలి. సిరప్ వేసుకోవాలి. కనయ్య కనయ్య హాయ్ హలో. సో ఇక్కడ చూడండి దోశలు చాలా బాగా వచ్చాయి అండ్ టేస్టీగా వచ్చాయి అన్నమాట. అండ్ ఇంకా దోశల కోసము పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. పల్లి చట్నీలో నేనైతే కొంచెం ఆనియన్స్ వేస్తాను, టేస్ట్ బాగుంటుంది. సో నేనైతే ఎప్పుడు రెగ్యులర్గా పల్లి చట్నీ అయితే ఇలానే చేస్తాను. అండ్ మా హస్బెండ్ వచ్చేసి పిల్లలకి బ్రష్ చేయిస్తున్నారు. సో ఆ లోపు నేనైతే చట్నీ చేసేసాను అండ్ యాజ్ యూజువల్ టీ మార్నింగ్ అండ్ రైస్ కూడా పెట్టేశాను. రైస్ పెట్టేసి ఇంకా పిల్లలు దోశలు తింటున్నారు. మార్నింగ్ బ్రష్ వేయగానే ఆకలేసిందేమో, సో అలా తింటున్నా. దోశ తింటున్నావా? నాకు ఇస్తావా? ఇస్తావా? నువ్వేం తింటున్నావు? చూపి నీ దోశ చూపి. నాకు ఇస్తావా? పిల్లలైతే స్కూల్కి రెడీ అయ్యారు. యాక్చువల్గా ఏంటి ఇక్కడ యూనిఫామ్ బాబుకి లేదని అనుకుంటున్నారు. బాబుకి సైజు లేదండి. సో ఇంకా ఇవ్వలేదు, ఇస్తామని అన్నారు. అందుకే బాబుకి సివిల్ డ్రెస్ ఇస్తున్నాను. అండ్ వైట్ యూనిఫామ్ అయితే ఇద్దరికి ఉంది. సో ఓన్లీ ఇలా రెడ్ యూనిఫామ్ అయితే బాబుకి లేదు. ఇంకా పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత తలస్నానం చేయడానికి నేనైతే ఇక్కడ ఒక సీరం అంటే సీరం కాదు, సో ఇలా హెయిర్ గ్రోత్కి అండ్ హెయిర్ సిల్కీగా ఉండడానికి ఇలా నేను ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ ఏంటి అంటే మందారాకులు ఒక్కటే ఒక పువ్వు ఉంది. సో ఆ పువ్వు అయితే తెంపుకున్నాను అండ్ మందారాకులు ఇలా వేసి మరగబెడతాను అనమాట. దాంట్లో ఏమేమి వేస్తాను సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో కూడా చూపిస్తాను. ఇక్కడ ఏంటి అంటే తులసి చెట్టు ఎందుకు చూపిస్తున్నాను అంటే మొన్నటి వరకు చెట్టు లేకుండే. సో ఇక్కడ చెట్టు లేకుండే, బట్ ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది కదా మళ్ళీ పెట్టాలి అని అనుకున్నాను. అక్కడ చూసేసరికి తులసమ్మ ఉంది. సో తనంతలు తానే వచ్చింది కదా. సో నాకు అలా చూపించాలనిపించింది, హ్యాపీ అనిపించింది. సో ఇంకా ఇదంతా క్లీన్ చేయాలి ఎలాగో అని చెప్పేసి అనుకొని ఇంకా లోపలికి వచ్చాక ఇంకా ఇది వాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను హెయిర్ బాత్ కోసము. సో ఇక్కడ మందారాకులు అండ్ కొన్ని మెంతులు నా దగ్గర లేకుండా వేసుకోలేదు అండ్ ఫ్లాక్స్ సీడ్స్, కొంచెం రైస్. సో వేసి ఏంటి అంటే బాగా మరగబెట్టి మంచిగా స్క్వీజ్ చేస్తే మనకి మంచిగా జల్లి టైప్ అలా వాటర్ వస్తాయి అండ్ కలర్ కూడా చేంజ్ అవుతాయి అన్నమాట. సో దాంట్లో షాంపూ వేసుకొని సో యాజ్ యూజువల్ మనం హెడ్ బాత్ ఎలా చేస్తామో అలానే చేసుకుంటే మనకు హెయిర్ అనేది కొద్దిగా స్మూత్గా సిల్కీగా ఉంటుంది. మన కర్లీ హెయిర్కి అయితే అది బాగా పనిచేస్తుంది అనమాట. సో నాకైతే చాలా యూజ్ అయింది. నేను ఇలానే చేస్తాను ఎప్పుడు చేసినా. సో మీరు కూడా కావాలంటే ఇలా చేసుకోండి, ఓకేనా. సో ఇంకా ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చాను. పూజ చేసేసుకోవాలి కదా. ఫ్రైడే అండ్ ట్యూస్డే ఇలానే బిజీగా ఉంటుంది అండ్ పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను. సో పూజ స్టార్ట్ చేయాలి కాబట్టి అన్ని డోర్స్ అయితే ఫస్ట్ ఓపెన్ చేసేసుకుంటాను. డోర్స్ పెట్టుకొని పూజ చేయొద్దు కదా అని చెప్పేసి డోర్స్ ఓపెన్ చేసుకొని నేనైతే పూజ అయితే చేసేసుకుంటున్నాను. అండ్ పూజ ఫాస్ట్గా హడావిడి అంటే అలా హడావిడి ఏం చేయను, బట్ టైం చూసుకొని అలా ఫాస్ట్గా చేసుకుంటాను. ఎందుకంటే పిల్లలకి మళ్ళీ స్కూల్ టైం అయిందనుకో సో హడావిడిగా అవుతుందని చెప్పేసి అలా కొద్దిగా ముందుగా ఫాస్ట్గా చేసేసుకుంటాను. సో ఇలా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఫ్రైడే రోజు. సో ఇంకా స్కూల్కి నుంచి వచ్చినాక పిల్లలైతే ఇంకా మా శ్రీనిక రోజు చెప్తుంది అనమాట, ఈరోజు ఇది చెప్పింది టీచర్, ఇది చెప్పింది అని చెప్పేసి చెప్తుంది.
అండ్ మా కన్నయ్య ఏమో టీవీ చూస్తున్నాడు అండ్ మా హస్బెండ్ ఏమో లంచ్కి వచ్చారు. సో ఇది నా బ్లాగ్. థ్యాంక్స్ ఫర్